అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటంటే చేపల పులుసు అండి. ఇదిగోండి వాటికి కావాల్సిన పదార్థాలు మీ ముందే ఉన్నాయి. ఇదేమో గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు పేస్ట్ అండి. ఇందులో ఒక ఉల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇదిగోండి మెంతులు ఒక చెంచా, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం. ఇదిగోండి ఇందులో బెండకాయలు వేసుకుంటే బాగుంటుందండి చేపల పులుసులో. బెండకాయలు, ఉల్లిపాయలు, చింతపండు గుజ్జు, శుభ్రంగా చేసి పెట్టుకున్న చేపలు. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని దాకా పెట్టుకున్నాను. పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఏం వేయాలంటే ఇదిగోండి ముందు కరివేపాకు వేసుకొని ఇదిగోండి ఒక అర చెంచా మెంతులండి. మెంతులు వేస్తే బాగుంటుంది. మరి ఎక్కువ వేసినా చేదైపోద్దండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు చిలికలా చేసుకున్న పచ్చిమిరపకాయ ఫ్రై చేద్దామండి. వీటిని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి చేపల పులుసు కాబట్టి, సరేనా? ఫ్రై అయ్యాక ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు అన్నమాట, ఇవి వేసేయాలి. ఇందులో బెండకాయలు వేసుకోవచ్చు, మామిడికాయలు వేసుకోవచ్చు, తెల్ల వంకాయ ఉంటుందండి అది వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇవి ఇప్పుడు మనకి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే వేగుతుంది. ఇది ఇప్పుడు అవి ఫ్రై అవుతాయి కదా, మనం మూత పెట్టేసుకుందాం. ఈలోపు అవి దోరగా వేగిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు మూత వేసి చూద్దాం. అదిగోండి అలా ఫ్రై అవుతున్నాయి కదా, అలా దోరగా వేగినప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేసుకొని చూడండి ఒకసారి. చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఏంటండి ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఏంటండి? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ చిన్ని చేతులతో కమెంట్ పెట్టచ్చు కదా బాగుంది అని. ఏమవుతుంది చెప్పండి? ఇదిగోండి ఇప్పుడు అలా ఫ్రై అయ్యాక మనం ఇందులోని ఇదిగోండి మసాలా చెప్పాను కదా, గసగసాలు, ఎండు కొబ్బరి, ఒక చెంచా ధనియాలు, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఒక ఉల్లిపాయ. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫ్రై చేస్తాం. బాగా వేయంగానే స్మెల్ అదిరిపోతుందో వచ్చి. ఇది కొద్దిగా దోరగా వేగించుకోవాలండి, అంటే పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని కలుపుకొని మూత పెట్టాలి. అలా 5 నిమిషాలు అలా పెట్టేద్దాం. ఇదిగోండి ఇవి ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో కారం అండి, సరిపడే కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. మనం ఇప్పుడు వేసాక కలుపుకుందాం. ఇలాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి మసాలాని మనం. ఇప్పుడు మనం ఇందులో కారం వేసాం కదా, ఇప్పుడు మనం ఇదిగోండి చేపల పులుసుకి చింతపండు ఇలాగ పిండుకోవాలండి. నేను మసాలా వాటర్ కూడా వేస్తాను అందులోని. ఇదిగోండి అలాగ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం మనం. ఇలాగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇదిగోండి బెండకాయలు అని చెప్పాను కదా, అవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలు కూడా వేసేసుకుందాం. బెండకాయలు ఏమి లేత బెండకాయలు కదండి, ఊరికి ఇది అయిపోతుంది. మనం శుభ్రంగా చేసి పెట్టుకున్న చేపలు వీటిని ఇలా అన్న వేసుకోవచ్చండి. దీంట్లో ముందే ఉప్పు, పసుపు, కొద్ది కారం వేసుకొని నానబెట్టుకుంటే చేపలు అదొక రకంగా బాగుంటుందండి. ఈ విధంగా అంతా సర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే చెంచా పెట్టాలి, ఏదైనా సరిపోకపోయినా వేసుకుని ఇప్పుడు వేసేసుకొని మాటికి చెంచాతో తిప్పుకోకూడదు అన్నమాట. ఇదిగో అంతా ఇలాగ కలబెట్టుకోవాలి, అంటే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కొద్దిగా పట్టిద్దండి ఉప్పు.
మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం ముక్క మునిగేదాకా. ఇదిగోండి కొద్దిగా ఇదిగోండి ఒక పావు గంట ఇలా ఉంచితే మూత పెట్టేసి గుమగుమలాడే చేపలు బెండకాయ పులుసు. ఇదిగోండి అంతే. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టు. ఇదంతా అయిపోయాక కొత్తిమీర వేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. ఇది మనం అదిగోండి ఉడికింది చూసారా, స్మెల్ అదిరిపోతుందండి. ఇప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అండి, లాస్ట్లో కొత్తిమీర ఇదిగోండి అలా వేసేసుకోవడం, కొత్తిమీర కరివేపాకు. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారు ఇంకా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా అన్నీ కుదిరినాయండి. పులుపు కారం ఉప్పు అన్నీ బాగున్నాయి. సరేనా అండి, నా వీడియో మీరు పూర్తిగా చూసారనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ చిన్ని చేతులతో చిన్న కమెంట్ పెట్టండి. సరేనా, బాయ్ అండి.